సాయంత్రం 6 దాటితే ఆ ఊరు నుంచి ఒక్క మనిషి కూడా బయటికి రాడంట. అంటే బయట తిరగడంట. ఎందుకు అంటే ఆ ఊర్లో దెయ్యం ఉందని ఆ ఊరు వాళ్ళే చెప్తున్నారు. రీసెంట్ గా బయటపడిన ఒక సంఘటన. ఆ అడవిలో దెయ్యం ఉంది. ఇది రియల్ గా జరిగిన స్టోరీ. ఆ ఊరు వాళ్ళు ఇప్పటికీ ఎందుకు భయపడుతున్నారు? అసలు రియల్ గా దెయ్యం ఉందా లేదా? అసలు భయపడాల్సిన కారణం ఏంటి చూద్దాం. ఇంతకీ ఆ ఊరేంటో తెలుసా? చుట్టుమెట్ట అనే విలేజ్. వైజాగ్ నుంచి పాడేరు సీలేరు దగ్గరలో ఉంటుంది. ఇది ఒక గిరిజన ప్రాంతం అన్నమాట. చుట్టూ అడవి ఉంటుంది, మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ లో జరిగిన సంఘటన ఇది. అంటే జూన్ 19వ తారీఖు ఆ ఊర్లో ఒక మహిళ మధ్యాహ్నం పూట తను మామిడి పళ్ళు తీసుకుందామని చెప్పేసి అడవిలోకి బయలుదేరింది. సో ఆ టైంకి ఆమె అడవిలోకి ఒంటరిగానే బయలుదేరింది. వెళ్ళి అక్కడ ఏం చూసిందో తెలియదు, ఆమెకి ఏం కనిపించిందో తెలియదు. గట్టి గట్టి కేకలతో అరుచుకుంటూ ఊర్లోకి పరిగెట్టింది. అక్కడ చూసిన జనాలందరికీ వాళ్ళకి కొంచెం సేపు ఏం అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుంది అనేది. ఆ మహిళ ఎందుకు అలా అరిచింది అనేది ఎవరికీ తెలియదు. ఇంతకీ మహిళ అక్కడ ఏం జరిగిందో ఎవరిని చూసిందో తెలియదు, కానీ భయంతో ఇంటికి పరిగెట్టింది. ఒక 2 days తర్వాత ఆ మహిళ అనారోగ్యంతో బాధపడుతుంది. అనారోగ్యం పాలైంది. అది కూడా ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఆ ఊరు జనాలకి అనుమానం అయితే వచ్చింది. అయితే ఆ ఊర్లో జనాలందరూ తనకి దెయ్యం పట్టిందని ఫిక్స్ అయిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకి దెయ్యం పట్టింది అనుకున్నారు. తర్వాత రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఊరు వాళ్ళు కలిసి ఒక భూత వైద్యుని తీసుకొచ్చారు. అది వాళ్ళ ఊరు పక్కన ఉన్న వరుస దగ్గర నుంచి తీసుకొచ్చారు. అంటే భూత వైద్యుడు వచ్చాడు. ఎప్పుడైతే భూత వైద్యుడు వచ్చాడో ఆ తర్వాత రోజు నుంచి ఆ ఊరంతా భయంతో నిండిపోయింది. ఎందుకో తెలుసా? భూత వైద్యుడు, మహిళతో పాటు ఆ మహిళ వాళ్ళ తమ్ముడు, ఈ ముగ్గురు ఆ ఇంట్లో ఉన్నారు. సో ఆ భూత వైద్యుడు ఏదో ట్రై చేస్తున్నాడు. సో ఆ అమ్మాయి అయితే కుదురుగా కూర్చోట్లేదు. సో గట్టిగా అరుపులు, గట్టిగా వింత చేష్టలు చేస్తుంది. సో తనని పట్టుకోవడానికి వాళ్ళ తమ్ముడిని హెల్ప్ తీసుకున్నారు. సో వాళ్ళ తమ్ముడైతే ఆ మహిళని పట్టుకున్నాడు గట్టిగా. ఇదంతా బాగానే ఉంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారు, వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఎప్పుడైతే వాళ్ళ లోపలికి ఆ భూత వైద్యుడు ఏదో చేశారు అనుకుని ఆ ఊరు వాళ్ళు నమ్మారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మేశారు. తన దగ్గరున్న దెయ్యం వదిలిపోయిందిలే అనుకున్నారు. కానీ అదే టైంలో సేమ్ ఆ సిచ్యువేషన్ జరిగిన 1 hour కి ఎవరైతే పట్టుకున్నాడో వాళ్ళ తమ్ముడు అండ్ ఆ భూత వైద్యుడు ఇద్దరు అక్కడే చనిపోయారు. ఆ 2వ రోజు ఆ మహిళ వాళ్ళ తమ్ముడు అంత్యక్రియలు చేయడానికి వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో 2-3 వెళ్ళి అంత్యక్రియలు చేసుకొని వచ్చారనమాట. ఎవరైతే అంత్యక్రియలు చేశారో వాళ్ళు కూడా సేమ్ అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఈ దెబ్బకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఏదో వచ్చింది. ఆ ఊర్లో ఖచ్చితంగా దెయ్యం ఉంది. జరిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ దెయ్యం ఉందని ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయిపోయారు. సో ఈ సిచ్యువేషన్ ఈ పక్క ఊర్లకి వాళ్ళకి తెలిసిపోయింది. సో అక్కడ నుంచి గవర్నమెంట్ తరపు నుంచి మెడికల్ క్యాంప్ అనేది సెట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళని చెక్ చేశారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ అలా అనారోగ్యం పాలైన వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేయడం అండ్ గట్టిగా అరవడం అండ్ వాళ్ళకు అన్కాన్షియస్ స్థితికి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఆ ఊరు వాళ్ళు చూసి వాళ్ళకి ఇంకా దెయ్యం ఉందని నమ్ముతున్నారు. సో అక్కడైతే ఆ అడవిలో ఖచ్చితంగా ఏదో దెయ్యం ఉందని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో ఇప్పటికీ అడవిలో ఎవరు వెళ్ళట్లేదు. నైట్ 6 అవ్వగానే వాళ్ళు ఎవ్వరు బయటకు కూడా రారు. ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళాలన్నా, బయట నుంచి ఎవరన్నా రావాలన్నా ఖచ్చితంగా అడవి దాటి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ ఊర్లో వాళ్ళు రియల్ గా అక్కడ ఏం జరుగుతుందనేది ఆ ఊర్లో వాళ్ళకే తెలుసు. ఇప్పటికీ ఆ ఊర్లో ఈ దెయ్యం సీన్ నడుస్తూనే ఉంది. ఆ ఊర్లో వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడ దెయ్యం ఉందనే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఎదురైన సంఘటనలు అనేది వేరు. సో అక్కడ దెయ్యం ఉందా లేదా, వీళ్ళు భ్రమపడుతున్నారా, ఇప్పటికీ మూఢనమ్మకమా అనేది ఇంకా తెలియాలి. ఈ సంఘటన రీసెంట్ గానే జరిగింది. ఇప్పుడు కొన్ని న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు కంట్రోల్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పటికి ఆ ఊర్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఖచ్చితంగా బాధపడుతున్నారు అండ్ విచిత్ర బిహేవియర్ అయితే చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? అసలు నిజంగానే ఆ ఊర్లో దెయ్యం ఉందా?